రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అతని సినిమా వస్తుంది అంటే సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా రెడీ అవుతుంటారు. ఓ పక్క బాలీవుడ్ స్టార్స్, మరో పక్క సౌత్ స్టార్స్ వీళ్ళందరూ ఉన్నా కూడా ప్రభాస్ టాప్ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. బాహుబలి ఒకటే కాదు, ఆ తర్వాత సినిమాలు కూడా ప్రభాస్ రేంజ్ ని కొనసాగించేలా చేస్తున్నాయి. ప్రభాస్ ప్రజెంట్ ఒక సినిమాకు 150 to 200 crores దాకా రెమ్యునరేషన్ తీసుకుంటాడట. సినిమాకు ఎక్కువ డేస్ ఇస్తే అదనంగా ఏదో ఒక ఏరియా రైట్స్ కూడా తీసుకుంటాడట. ఇండియా లెవెల్లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ ప్రభాస్ ఒక్కడే. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా లైన్ లో ఉన్నాడు. ప్రభాస్ కి ఎందుకు అంతిస్తారంటే అతను చేసే సినిమాల బిజినెస్ దానికి డబుల్ ఉంటుంది. అయితే బడ్జెట్ లెక్కలు గట్రా చూసుకోవాలి కదా అంటే ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా అంటే చాలు 300 to 400 crores పక్కా అనేలా ఉంది. అందులోనే ప్రభాస్ రెమ్యునరేషన్ తో పాటు మిగతా స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఉంటుంది. ప్రభాస్ మార్కెట్ కూడా ఆ రేంజ్ లో ఉంది కాబట్టే అందుకు తగిన పారితోషికం ఇస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే నేషనల్ లెవెల్లో ఉండే హంగామా తెలిసిందే. అంతేకాదు రిలీజ్ రోజు డెఫినెట్ గా ఫస్ట్ డే 100 crores కొట్టేస్తున్నాడు ప్రభాస్. సో పెరిగిన ఇమేజ్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకునే ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ప్రభాస్ నుండి రాజాసాబ్ రాబోతుంది. ఆ తర్వాత లైన్ లో స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2 ఉన్నాయి. ఈ సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ రారాజుగా నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టించాలని చూస్తున్నాడు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.